క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనమునకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్యకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తొదవరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మలను ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము స్వార్థ ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మలను ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మలను ప్రభువు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘం కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడటానికి, ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం మనం రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశము ధనము, సమయం. ప్రార్థన. తండ్రిని పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలించబడుటకు, మంచి ఫలితాలు వచ్చుటకు సహాయం చేయండి. ఈ సమయంలో రెండవ రాకడ వర్తమానాలు 86వ వర్తమానం తీసుకోబోతున్నాము. సహాయం చేయండి. ధనము, సమయం ఈ అంశమును గురించి కొంత మేము ధ్యానం చేయబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసునే నన్ను బలపరిచి వాడుకోండి. మాకు అవసరమైన సందేశం దయచేయండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీరు రాకడ కొరకు సిద్ధపరచండి. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియచేస్తూ మిమ్మలను వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశము ధనము, సమయము. మీరు వింటున్న, చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంచుతున్నాం. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఓకే, ప్రస్తుతం మనము 7 తీర్పులు ఈ అంశంలో నుండి 3వ తీర్పును గూర్చి నేర్చుకుంటూ ఉన్నాం. క్రీస్తు న్యాయసింహాసనపు తీర్పు. అవునా? మొదటి తీర్పు యేసుక్రీస్తు వారు సిలువలో మనందరి కోసం పొందారు. రెండవ తీర్పు ప్రభు బల దగ్గర వ్యక్తిగతంగా మనకు మనమే తీర్చుకునే తీర్పు. మూడవది న్యాయపీఠము దగ్గర సంఘానికి జరిగే తీర్పు. క్రీస్తు న్యాయపీఠము దగ్గర మనం వ్యక్తిగతంగా దేవునికి లెక్క అప్పగించవలసిన విషయాలు ఇందులోకి వస్తాయి. సో దీని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకరోజు ప్రభు వస్తాడు, బోర ఊదబడుతుంది, సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. అవునా? సంఘం మధ్యాకాశముల నుండి న్యాయపీఠం దగ్గరికి చేరుకుంటుంది. ప్రభు న్యాయపీఠం మీద ఆసీనుడై కూర్చుంటారు. సంఘం ఆయన ఎదుట నిలబడుతుంది. అప్పుడు మనం దేవునికి అనేకమైన విషయాలను గురించి లెక్క అప్పగించాలి. అందులో ఒక 2 విషయాలను గురించి ఈరోజు క్లుప్తంగా చూద్దాం. ఒకటి ధనము, 2 సమయం. ఓకే, దేవునికి మనం లెక్క అప్పగించవలసినటువంటి కొన్ని విషయాలు ఆల్రెడీ మీకు చెప్పాం. ఇంకొన్ని విషయాలు చెప్తాం. అన్ని విషయాలు చెప్పకపోయినా కొన్ని విషయాలు చెప్పి మిమ్మల్ని రాకడ కొరకు సిద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొదటి విషయం ఏం చెప్తున్నాం? ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా తన వ్యక్తిగత జీవితాన్ని గురించి దేవుడికి లెక్క అప్పగించుకోవాలి. ఓకే, ఎవరి జీవితం వారిది. నా జీవితం నాది, నీ జీవితం నీది. అంతే కదా? ఈ జీవితం అనేది దేవుడు మనకిచ్చిన వరం. సో ఈ జీవిత కాలం అంతా
దేవుడు మనకిచ్చినటువంటి మానవ జన్మలో లేకపోతే ఈ మానవ శరీరంలో మనం ఎలా జీవించామో మన వ్యక్తిగత జీవితాన్ని గురించి, మన ఆంతరంగిక బాహ్య జీవితాన్ని గురించి దేవునికి లెక్క అప్పగిస్తాం, అయిపోతుంది. రెండవది ఏంటి? దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని గురించి కూడా దేవుడికి మనం లెక్క అప్పగిస్తాం. కుటుంబం అన్నప్పుడు ఇటు తల్లిదండ్రులు, అలాగే భార్య లేక భర్త, లేక మన కడుపును పుట్టిన పిల్లలు, మన రక్త సంబంధికులు మొదలైన వాళ్ళు. సో మన కుటుంబాన్ని గురించి వారిని మనం ఎంతవరకు రక్షణలోకి నడిపించగలిగాం, ఎంతవరకు వారిని మనం రక్షణలో స్థిరపరిచాం, అసలు వారికి మనం ఎంతవరకు ప్రభువును పరిచయం చేయగలిగాం, మరి కుటుంబంతో కలిసి ఎంత దేవుని పని చేశాం, ఈ విధంగా మన కుటుంబాన్ని గురించి దేవునికి లెక్క అప్పగిస్తాం. ఓకే. తర్వాత మూడో విషయం ఆలోచిస్తే మన సంఘాన్ని గురించి దేవుడికి లెక్క అప్పగిస్తాం. ఎందుకు? రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి కూడా ఒక సంఘం అనేది ఉంటుంది. ప్రతి విశ్వాసి అటు సార్వత్రిక సంఘంలో ఇటు స్థానిక సంఘంలో సభ్యుడై ఉన్నాడు. కాబట్టి సంఘంలో మన పాత్ర ఏంటి, మన పాత్ర మనం ఎంతవరకు పోషించగలిగాం, ఒక విశ్వాసిగానో ఒక సేవకుడుగానో నాయకుడుగానో సంఘంలో మనం ఎంతవరకు ఉండగలిగాం, ఎంతవరకు దేవుని పని చేశాం, ఎంతవరకు దేవుని రాజ్యం మరి స్థాపించబడటానికి అభివృద్ధి అవటానికి మనం సహాయపడ్డామో ఆ విధంగా ప్రతి ఒక్కరూ మరి తన సంఘమును గురించి దేవుడికి లెక్క అప్పగించాలి. ఆ తర్వాత నాలుగో విషయం ఆలోచిస్తే మనం నివసిస్తున్న సమాజమును గురించి కూడా దేవుడికి మనం లెక్క అప్పగించాలి. అంటే సువార్త ప్రకటించడం, ఆత్మలను రక్షించడం. ఇక్కడ సమాజం అంటే సువార్త ప్రకటించుట, ఆత్మలను రక్షించుట అని అర్థం చేసుకోండి. అంటే ఈ సమాజంలో మనం జీవిస్తున్నాం కదా, ఇందులో నాస్తికులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. అవునా? వీళ్ళందరి మధ్యలో మనం నివసిస్తున్నాం. అలాంటప్పుడు మరి వీళ్ళల్లో వ్యక్తిగతంగా మనం ఎంతమందికి సువార్త చెప్పగలిగాం, ఎంతమందిని మనం రక్షించగలిగాం, మన ద్వారా ఈ సమాజం ఈ లోకం ఎంతవరకు ప్రభావితం చేయబడింది, ఎంతమందిని లోకంలో నుంచి మనం రక్షించి సంఘంలోకి తీసుకురాగలిగాం, ఇదంతా దేవుడు అడుగుతాడు. కాబట్టి మనం ఎంత సువార్త ప్రకటించామో, ఎన్ని ఆత్మలు రక్షించామో, సమాజాన్ని ఎంతవరకు ప్రభావితం చేయగలిగామో, మరి దానికోసం మనం ఎంత కష్టపడ్డామో, కృషి చేశామో మనం ఆలోచించుకోవాలి. ఆ తర్వాత మనం ఆలోచిస్తే ఐదో విషయం ఆరో విషయం కూడా మీకు చెప్తున్నాను, ధనము సమయం. ఈ కార్యక్రమంలో ఈ రెండు విషయాలు కూడా గుర్తు చేస్తున్నాను. మానవుని జీవితంలో ధనం అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా, డబ్బు. సో ఇప్పుడు ఈ ధనం అనేది మనకు ఎలా వస్తుంది? జనరల్గా దేవుడే ప్రతి వ్యక్తికి కొంత ధనం అనేది ఇస్తాడు. అయితే అది ఎలా ఇస్తాడు? కొంతమందికి జన్మతః కొంత వచ్చింది, తల్లిదండ్రులు తాత ముత్తాతల ఆస్తి వారసత్వం, అలా ధనం కొంత వచ్చింది కదా. కొంతమంది వారి జీవితకాలంలో కష్టపడి కొంత సంపాదించుకుంటారు. కూలి పని చేసో, కాంట్రాక్ట్ పని చేసో, వ్యవసాయం చేసో, వ్యాపారం చేసో, ఉద్యోగం చేసో కొంత సంపాదించుకుంటారు. కొంతమంది అన్యాయంగా అక్రమంగా సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది అప్పులు పాలైన వాళ్ళు కూడా ఉంటారు. సరే, ఏదేమైనా మానవుని యొక్క జీవితంలో ఈ ధనం అనేది ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. దేవుడు మన చేతికి కొంత చెర ఆస్తులు ఇస్తున్నాడు. అంటే మన చేతికి కొంత డబ్బు ఇస్తున్నాడు. అది మనం సంపాదించుకోనివ్వండి, లేకపోతే మనకు ఆస్తి రూపంలో వారసత్వంగా వచ్చి ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు ప్రభుత్వం కూడా కొంత మనకి ఇచ్చి ఉండొచ్చు. ఏదేమైనా మన చేతికి కొంత ధనం వచ్చినప్పుడు ఈ డబ్బుని మనం ఏం చేస్తున్నాం అనేది కూడా దేవుడికి లెక్క అప్పగించాలి. గవర్నమెంట్ ద్వారా నీకు కొంత డబ్బు వచ్చిందండి, లేకపోతే జాబులు నువ్వే కష్టపడి కొంత సంపాదించుకున్నావు, రిటైర్డ్ అయిన తర్వాత కూడా కొంత అమౌంట్ వచ్చింది, లేకపోతే నువ్వు స్థలం కొనుక్కున్నావు, ఆ స్థలానికి రేటు పెరిగింది, నీకు ధనం వచ్చింది. సరే, ఏదైనా సరే మన చేతికి దేవుడు ఇచ్చినటువంటి డబ్బును గూర్చి దేవుడు లెక్క అడుగుతాడు. మనం ఒక సేవకుల స్థితిలో ఉన్నా, విశ్వాసుల స్థితిలో ఉన్నా, మనం న్యాయపీఠం దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి ధనాన్ని న్యాయబద్ధంగా దాన్ని మనం ఉపయోగించామా అనేది కావాలి. ఎందుకంటే వాక్యంలో మనం ఆలోచించినట్లయితే దేవుడు అనుమతించకుండా ఏ వ్యక్తికి ధనం రాదు కదా. సరే, కొంతమంది అన్యాయంగా సంపాదించుకోవచ్చు, అక్రమంగా సంపాదించవచ్చు, అది ప్రక్కన పెట్టండి. కానీ దేవుడు అనుమతించకుండా ఏ వ్యక్తికి ధనం రాదు. ఇప్పుడు ధనం అనేది ఏంటిదంటే ధనవంతుడికి పరీక్ష, పేదవాడికి పరీక్ష. ఎట్లా తెలుసునా? ధనవంతుడికి ఏమో ధనం ఇచ్చి దేవుడు పరీక్షిస్తాడు, ఈ ధనం ఏం చేస్తాడో చూద్దామని.
పేదవాడికేమో ధనం ఇవ్వకుండా పరీక్షిస్తాడు, ఇతడు ఏం చేస్తాడు చూద్దామని. కనుక ఈ ధనం అనేది అటు ధనవంతుడికి ఇటు పేదవాడికి ఇద్దరికి పరీక్ష అయ్యిద్ది. కొంతమంది ధనం ఉండి దాన్ని దుర్వినియోగపరుస్తారు, దేవుడికి ఎవరో. కొంతమంది ధనం లేక దేవుడికి ఇవ్వాలని ఆలోచిస్తారు, ఇవ్వటానికి వీళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, మరణించి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు, ఇదిగో నీ జీవితకాలం అంతా నీ చేతికి నేను ఎంత ధనం ఇచ్చా, అవునా? లేక నీకు సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది, నేను నిన్ను బాగా ఆశీర్వదించా, మరి ఈ ధనాన్ని నువ్వేం చేశావు? ఇందులో ఎంత దాచిపెట్టుకున్నావు, ఎంత వృధా చేసావు, లేకపోతే నీ కోసం ఎంత ఖర్చు పెట్టుకున్నావు, నా కోసం ఎంత ఖర్చు పెట్టావు? ఆలోచించండి. ఇప్పుడు మన చేతికి వచ్చిన ధనాన్ని మనం కొన్ని భాగాలకు విభజించాలి. అందులో మన కోసం ఖర్చు పెట్టుకున్నది ఎంత, అందులో మన అవసరాల కోసం ఖర్చు పెట్టుకునేది ఎంత, లగ్జరీ కోసం ఖర్చు పెట్టింది ఎంత, ఇతరుల కోసం ఖర్చు పెట్టింది ఎంత, సరే దాచిపెట్టుకుంది ఎంత, అంతేనా? లేదు దేవుడికి మనం ఇచ్చింది ఎంత? ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. ఈ లోకంలో ప్రియులారా, మన కోసం మనం ఖర్చు పెట్టినా, ఇతరుల కోసం ఖర్చు పెట్టినా వృధా అయింది. ఇప్పుడు నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకున్నావు, అది వృధా. ఇతరుల కోసం ఖర్చు పెట్టావు, అది వృధా. కానీ దేవుని కోసం మనం ఖర్చు పెట్టినప్పుడు అది బ్యాంకులో వేసిన దానితో సమానం. దేవుని కోసం నువ్వు ఏ చిన్నది ఖర్చు పెట్టినా సరే, దేవుని కోసం హెచ్చిస్తే అది బ్యాంకులో వేసిన దానితో సమానం. పరలోకంలో న్యాయపీఠం దగ్గర దాని ప్రతిఫలం ఖచ్చితంగా మనం తీసుకుంటామని నమ్మాలి. అందుకని ప్రభు ఏం చెప్పాడంటే, కొండ మీద ప్రసంగంలో చూడండి, మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 19వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ ఏమన్నాడంటే, పరలోకమందు మీ ధనం సమకూర్చుకోండి అన్నాడు. ముందేమో భూలోకమందు మీ ధనాన్ని మీరు సమకూర్చుకొనవద్దు, అక్కడ దొంగలు దొంగులుతారు, ఇక్కడ చిమట్లు కొడతాయి. అర్థమైందా? భూలోకంలో మీరు ధనాన్ని సమకూర్చుకుంటే దొంగలు పడతారు, లేకపోతే చిమట్లు కొడతాయి, తుప్పు తినేసిద్ది. మీ ధనాన్ని పరలోకములో సమకూర్చుకోండి అన్నాడు. అంటే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవటానికి కూడా సోర్స్ ఉంది అని దాని అర్థం అంతేగా, లేకపోతే ఆ మాట చెప్పడుగా. పరలోకంలో మీరు ధనాన్ని సమకూర్చుకోండి, అక్కడికి దొంగలు రారు, దొంగలు కన్నం వేసి దొంగలరు, లేదా అక్కడ చిమట్లు ఉండవు, తుప్పు పట్టదో. మీ ధనం ఎక్కడుండునో మీ మనసు అక్కడే ఉండిద్ది. మీ ధనం పరలోకంలో ఉంటే మీ మనసు కూడా అక్కడే ఉండిద్ది. మీ ధనం భూలోకంలో ఉంటే మీ మనసు కూడా ఇక్కడే ఉండిద్ది. అంటే ధనానికి మనసుకి లింక్ ఉన్నట్టుగా ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. మన మనసుకి మన ధనానికి లింక్ ఉండిద్ది అన్నమాట అది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? పరలోకంలో మీ ధనాన్ని సమకూర్చుకోండి, అక్కడ మీరు ధనవంతులుగా ఉంటారు, అప్పుడు మీరు అక్కడ ఉంటారు, మీ ధనం కూడా అక్కడ ఉండిద్ది, శాశ్వత కాలం దాన్ని మీరు అనుభవిస్తారు అన్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఎక్కడే ఖర్చు పెట్టేస్తున్నాం, లేక ఇక్కడే దాచిపెట్టుకొని చనిపోతున్నాం, లేక ఇక్కడే అప్పుల పాలు అయిపోతున్నాం, లేక ఇక్కడే లగ్జరీ అనుభవిస్తున్నాం. అంతా ఎక్కడే చేస్తే మరి పరలోకంలో ఉండిద్ది. కనుక ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు ఒకసారి ఏం చెప్పాడు? కైసరుది కైసరికి ఇవ్వాలి, దేవునిది దేవుడికి ఇవ్వాలన్నాడు. అంటే మీరు దేవునికి ఇవ్వాల్సిన దాన్ని దేవుడికి ఇవ్వండి. ఇస్తే మీకు భూలోకంలో ఆశీర్వాదం వచ్చింది, పరలోకంలో కూడా ఆశీర్వాదం వచ్చింది. అలాగే ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ప్రభుత్వానికి ఇవ్వండి. ఇతరులకి ఏదైనా అప్పులు ఉంటే అప్పులు చెల్లించండి. భక్తిహీనుడు అప్పు చేసి తీర్చకుండానుంది. భక్తి కలిగిన వాళ్ళు అప్పులు తీరుస్తారు, భక్తిహీనులు అప్పులు చేయరు, చేసి తీర్చరు. చూసారు ఇక్కడ? ఇప్పుడు భక్తి గల వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళనంతవరకు అప్పులు చేయరు. ఒకళ్ళు అప్పులు చేశారనుకోండి, అప్పులు తీరుస్తారు భక్తి గల వాళ్ళు. మరి భక్తిహీనులు ఏం చేస్తారు? అప్పులు చేసి ఎగ్గొట్టేస్తారు. అలాగే మనం ధనాన్ని సంపాదించుకుంటున్నప్పుడు న్యాయంగా సంపాదిస్తున్నామా, అన్యాయంగా సంపాదిస్తున్నామా అనేది కూడా లెక్క వస్తుంది. తర్వాత దేవుడు మనకిచ్చినటువంటి ధనములో దేవుడికి ఇవ్వాల్సింది మనం ఖచ్చితంగా దేవుడికి ఇవ్వాలి. బైబిల్లో దేవుడికి ఇవ్వాల్సిన కొన్ని కానుకలు ఉన్నాయి కదా, దేవుడికి ఇవ్వాలి. మలాకీ గ్రంథంలో చెప్తాడు కదా, 3వ అధ్యాయం మలాకీ 3:8 నుంచి మీరు చూస్తే, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా మీరు నా వద్ద నిత్యము దొంగిలుచుని ఉన్నారు.
ఏ విషయంలో నేను మీ యొద్ద ప్రభువా, ఏ విషయంలో నేను మీ యొద్ద దొంగితులని మీరు అంటారు? దశంభాగం ప్రతిష్ఠిత అర్పణలు ఇవ్వక మీరు నిత్యము నా వద్ద దొంగులుచునే ఉన్నారు అని ప్రభు చెబుతున్నాడు. కాబట్టి కొన్నిసార్లు దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు మనం ఇవ్వకుండా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. అర్థమైందా? దేవుని దృష్టిలో దొంగలుగా శాపగ్రస్తులుగా ఉంటున్నాం. అంతేకాదు పరలోకంలో మనకు రావాల్సిన బహుమానం కూడా పోగొట్టుకుంటున్నాం. మనం ఇక్కడ సంపాదించుకుంటాం, ఇక్కడే చచ్చిపోతాం, ఆ తర్వాత మన ధనం ఇక్కడే ఉండిపోయిద్ది. మరి అక్కడేమొచ్చింది మనకి? తర్వాత మన పిల్లలు ఆ ధనాన్ని అనుభవిస్తారు. వాళ్ళు దాన్ని అనుభవిస్తారో లేకపోతే వాళ్ళు వేస్ట్ చేస్తారో మనకు తెలుసా? మనకు తెలీదు. సొలొమోను ఎంతో సంపాదించి వెళ్ళాడు. తర్వాత రెహబాం అనే రాజు వచ్చాడు. వచ్చినప్పుడు ఏమైంది? ఐగుప్తు నుంచి ఒక రాజు వచ్చి యుద్ధం చేసి సొలొమోను సంపాదించింది మాత్రం తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది? ఏమండి వినండి, అర్థం చేసుకోండి. సొలొమోను బ్రహ్మాండంగా సంపాదించాడండి. సొలొమోను కాలంలో వెండి ఎన్నికకు రాలేదని ఉంది. అంటే బంగారం మాత్రమే లెక్కేసేవాళ్ళు. వెండి, ఇనుము, ఇత్తడి, రాళ్ళు పడేసినట్టు పడేశారు. అంత బ్రహ్మాండంగా సంపాదించారు సొలొమోను కాలంలో. సొలొమోను యొక్క రాజ్యం విస్తరించింది, అభివృద్ధి అయింది. బంగారపు నాణ్యాలు తొలదగిని. ఓకే, సొలొమోను మరణించాడు, రెహబాం వచ్చాడు. ఈలోపు ఐగుప్తు రాజు వచ్చాడు, యుద్ధం చేశాడు. ఏమైంది? గెలిచాడు. ఈ సొలొమోను సంపాదించింది మొత్తం అతని కుమారుడి కాలంలో తీసుకెళ్ళిపోయాడు. అవుట్. కాబట్టి ఇప్పుడు నువ్వు సంపాదిస్తావు, నువ్వు అనుభవించుకుని వెళ్ళిపోతావు. తర్వాత నీ పిల్లలు అనుభవిస్తారో అనుభవించరో తెలియదు. తర్వాత నీ పిల్లలు దాన్ని వేస్ట్ చేస్తారో మరి ఉపయోగించుకుంటారో తెలియదు. అయినా ఇంకొకటి, మనం కొంత సంపాదించి మన పిల్లలకు కొంత ఇచ్చేళ్ళాలి. అది వాస్తవమే. భక్తిహీనుడు ఏం చేస్తాడు? తన పిల్లల్ని అప్పుల పాలు చేసి వెళ్తాడు. భక్తి గల్లవాడైతే తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేసి వెళ్తాడు. అది ఒకే. అయితే ఇంకొకటి, మనం సంపాదించటం తర్వాత మన పిల్లలకి ఇవ్వటం ఇది ఒక విషయం. అయితే మనం సంపాదించిన దానిలో దేవుడికి ఇచ్చింది అంత దేవుని వాటా. ఇప్పుడు దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ ఫలాలు ఇస్తున్నామా? దేవుడికి ఇవ్వాల్సిన ప్రతిష్ఠిత అర్పణలు, అలాగే దేవుడికి ఇవ్వాల్సినటువంటి దశంభాగాలు, కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి కానుకలు, స్వేచ్ఛార్పణలు. ఆలోచించండి. దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు ఇవన్నీ ఉన్నాయి. వీటి గురించి ఎప్పుడైనా ఒక వర్తమానంలో చెప్తా మీకు. సో మనం వాక్యానుసారంగా దేవునికి సమర్పించవలసిన కానుకలు అనేక రకాలు ఉన్నాయి. ఈ కానుకలని మనం దేవుడికి ఇస్తున్నామా? దేవుడికి ఇవ్వాల్సిన దశంభాగం దేవుడికి ఇస్తున్నామా? ఆలోచించండి. ఎన్నోసార్లు కృతజ్ఞత అంటాం, కృతజ్ఞత కానుక దేవుడికి ఇస్తున్నామా? ఎన్నోసార్లు మొక్కుబడి చేసుకుంటున్నాం, ఆ మొక్కుబడి దేవుడికి చెల్లించగలుగుతున్నామా? మర్చిపోతున్నామా? లేకపోతే ప్రాణం అప్పట్లేదా? ఏంటి విషయం? సో నీ చేతిలో ఉన్న ధనం ఎలా ఉండాలంటే ప్రియులారా, దేవుని సేవ జరిగేటట్టుగా ఉండాలి, దేవుని రాజ్యం కట్టబడేటట్టుగా ఉండాలి. ఆ ధనాన్ని బట్టి పరలోకంలో మంచి బహుమానం తెచ్చుకోవాలి. కొంత నువ్వు ఇక్కడ అనుభవించినా, కొంత ఆస్తిగా మీ పిల్లలకు నువ్వు ఇచ్చేలినా, కొంత దేవుని కోసం నువ్వు ఖర్చు పెడితే పరలోకంలో దాని యొక్క ప్రతిఫలాన్ని నువ్వు పొందుతావు. అందుకని ప్రభు ఏమన్నాడంటే, పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకోండి అన్నాడు. కారణం, పరలోకం అనేది ఒకటి ఉంది, దేవుడు అనేవాడు ఉన్నాడు. మీరు కూడా ఆ పరలోకంలో ఉంటారు. ఉన్నప్పుడు ఏం జరిగిద్ది? మీరు ఎంత ధనమైతే మరి పరలోకం కోసం ఖర్చు పెడుతున్నారో దాని యొక్క ప్రతిఫలం అక్కడ మీరు తీసుకుంటారని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మీరు ఆలోచించండి. దేవుడు మీ చేతికి ఇచ్చినటువంటి డబ్బు అది మీకు పరీక్ష. అది మీకు పరీక్ష. ఆ ధనాన్ని మీరు దేవుని కోసం ఖర్చు పెడతారో, మీ కోసం ఖర్చు పెడతారో, ఇతరుల కోసం ఖర్చు పెడతారో చూసుకోండి. లేక దాన్ని కొంతమంది అయితే దుర్వ్యసనాల కోసం ఖర్చు పెట్టి వేస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. తండ్రులు తాతలు ఎంతో సంపాదించిస్తే వీళ్ళు దుర్వ్యసనాలకు బానిసలైపోయి ఆ డబ్బును ఖర్చు పెట్టి చివరికి అప్పుల పాలైపోతారు కదా. కొన్నిసార్లు ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇచ్చి ప్రజల్ని ప్రోత్సహించినా అవి ప్రజలు ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే సోమరితనం, కొంతమంది పిసినారితనం, కొంతమందికి డబ్బు వృధా చేయటం. ఇవన్నీ కూడా మన జీవితంలో మనకు నష్టాన్ని తీసుకొస్తాయి. సోమరితనం అనేది మనకు నష్టాన్ని తీసుకొచ్చింది. అప్పుడు మనం సంపాదించేది లేదు, దేవుడికి ఇచ్చేది లేదు. సోమరుడు ఏం సంపాదిస్తాడు? సోమరుడు తను తానే పోషించుకోలేడు. ఇంకేం చేస్తాడు చెప్పండి? సోమరుడు ఏమైపోతాడు? ఇంకా భక్తిహీనుడైపోతే అప్పుల పాలైపోతాడు. ఇప్పుడు తనకే లేదు, దేవుడికి ఎక్కడ తెచ్చిస్తాడు? ఇతరులకి ఎక్కడ తెచ్చిస్తాడు? కనుక ఈ సోమరుడు ఒళ్ళు బద్ధకంగా ఉండేవాడు, బద్ధకంగా పనిచేసేవాళ్ళు పని చేయలేరు, వాళ్ళు సంపాదించలేరు.
చివరికి వాళ్ళ వయసు అయిపోయింది, కుదరదు. సరే కొంతమంది చేస్తారు, లగ్జరీకి అలవాటు పడ్డ వాళ్ళు ఏం చేస్తారు, సంపాదిస్తారు కానీ మొత్తం ఖర్చు పెట్టేస్తారు, అది ఉపయోగపడదు. అలాగే ఈ చెడు స్నేహాల్లో ఉండి దురసనాల్లో పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నదంతా వృధా చేస్తారు. కాబట్టి అర్థం చేసుకోండి, మనం ధనం సంపాదించడం మంచిదే. ప్రతి ఒక్కరూ కష్టపడాలి, కష్టే ఫలి. కష్టపడాలి, సంపాదించాలి. కష్టపడద్దని దేవుడు చెప్పలా, సంపాదించొద్దని దేవుడు చెప్పలా, సంపాదించాలి. అయితే సంపాదించిన దాన్ని ఏం చేయాలంటే మనం దేవుని కోసం కొంత కేటాయించాలి, దేవుని రాజ్యం కోసం కేటాయించాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నప్పుడు ఇతరులకు కూడా మనం కొంత సహాయం చేసేటట్టుగా ఉండాలి. సువార్త సేవ, సాంఘిక సేవ మన ద్వారా జరగాలి. సో ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా తనకున్నటువంటి ధనాన్ని ఆలోచించుకొని దాన్ని వృధా చేసుకోకుండా, అప్పుల పాలు అవ్వకుండా, అలాగే మన పిల్లలను కూడా మనం దిక్కులేని వాళ్ళని చేయకుండా చక్కగా మనం అనుభవిస్తూనే, ఇతరులకు సహాయం చేస్తూనే, పిల్లలకి కొంత ఇస్తూనే దేవునికి ఇవ్వాల్సిన దేవుడికి ఇస్తే దేవుడు ధారాళంగా మనల్ని దీవిస్తాడు. దేవుడికి నువ్వు ఇస్తూ ఉంటే దేవుడిని దీవిస్తూ ఉంటాడు, ఇంకా ఇస్తూ ఉంటే ఇంకా దీవిస్తూ ఉంటాడు. అట్లా మనం ఆలోచించుకొని దేవుడికి ఇచ్చే పరిస్థితిలో మనం ఉండాలి. ఇంకొక విషయం ఏంటి, ఈ ధనంతో పాటు సమయం. ఈ లోకంలో మనం బ్రతకటానికి దేవుడు మనకు కొంత సమయం ఇస్తున్నాడు. ఆయుష్కాలం దేవుడు మనకిస్తున్న సమయం, దేవుడు మనకిస్తున్న అవకాశాలు. మరి ఈ సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అది కూడా మన చేతుల్లోనే ఉంది. సరే, ధనం అంటే కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు కదా. సమయం మాత్రం అందరికి సమానంగా ఉండిద్ది. సమయము అందరికీ సమమం. కోటీశ్వరుడికైనా, అడుక్కునేవాడికైనా, రాజుకైనా, దాసుడికైనా సమయం అందరికి ఒకటే. 24 గంటల సమయమే, ఎవరికి ఎక్కువ తక్కువ లేదు. కాబట్టి దేవుడు మనకి ఆయుష్కాలం పొడిగిస్తూ మన అందరి చేతుల్లో కొంత సమయం పెడుతున్నాడు. మరి ఈ సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 చూడండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానము గలవారి వలె నడుచుకోండి. ఎవరైతే సమయాన్ని ఉపయోగించుకుంటారో వారు జ్ఞానులు, ఎవరైతే సమయాన్ని వృధా చేసుకుంటారో వారు అజ్ఞానులు. ఎందుకంటే సమయం అందరికి సమానంగా ఇవ్వబడింది. దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చాడు. కొంతమందికి ఆయుష్కాలం లేక త్వరగా చనిపోతున్నారు, కొంతమంది బ్రతకాలనుకుని బ్రతకలేక చనిపోతున్నారు. నువ్వు బ్రతికావు అంటే గొప్పోడివే కదా. ప్రాణాపాయం నుంచి దేవుడు నిన్ను బ్రతికిచ్చాడు, నీకు ఆయుష్ ఇచ్చాడు. ఓకే, దేవుడు నీకు ఎంతో సమయం ఇస్తున్నాడు. మరి ఇప్పుడు ఆ సమయాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు దాన్ని ఉపయోగించుకుంటున్నావా, దాన్ని నిరుపయోగం చేసేస్తున్నావా? కొంతమంది దేవుడు వాళ్ళకి ఇచ్చిన సమయం మొత్తం వేస్ట్ చేసుకుంటారు. నిద్రపోయి కొంతమంది ఆ టీవీల దగ్గర కూర్చొని సీరియల్ చూస్తా, లేక ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటా, రాజకీయాలు, లోక వార్తలు మాట్లాడుకుంటా, లేకపోతే ఈ వినోదాలకు వెళ్ళిపోయి, యాత్రలకు వెళ్ళిపోయి, సో ఈ విధంగా కొంతమంది వారి సమయం అంతా వృధా చేసుకుంటున్నారు. అంతే, జలసా చేస్తున్నారు, సరదా చేస్తున్నారు. ఏదో ఒకరోజు చనిపోతారు, న్యాయపీఠ దగ్గరికి వెళ్ళిపోతారు. దేవుడు లెక్క అడుగుతాడు, అయ్యా నీకు ఇన్ని సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాను, ఇంత సమయం ఇచ్చాను, మరి నీ పరిస్థితి ఏంటి? రక్షణ పొందకముందు సంగతి వదిలేసాయి. మరి రక్షణ పొందిన తర్వాత నీ జీవితకాలం మొత్తంలో నీకు ఇచ్చిన సమయంలో నా కోసం ఎంత కేటాయించావు? నీ జీవితకాలం మొత్తంలో ప్రార్థన చేయడానికి ఎంత సమయం పోయింది? అంతేనా? బైబిల్ చదవటానికి ఎంత సమయం అయింది? వాక్యం ధ్యానం చేయడానికి ఎంత సమయం ప్రసంగాలు చేసి ఉంటావు ఇతరులకి? లేక నా పరిచర్య కోసం ఎంత సమయం కేటాయించావు? నిద్ర కోసం ఎంత సమయం? బాతుల్లో ఎంత సమయం? అద్దం దగ్గర ఎంత సమయం? లేకపోతే ముచ్చట్లు చెప్పుకోవటానికి, పోకిరి మాటలు మాట్లాడుకోవటానికి, జోక్కులు వేసుకోవటానికి ఎంత సమయం కేటాయించావు? అవును, దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయము బై నువ్వు చేసిన పనులు ఆలోచిస్తే అప్పుడు దేనికి ఎంత సమయం వెళ్తుంది? ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చాడండి సమయం ఈజ్ ఈక్వల్ టు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ సమయంలో నువ్వు చేసిన పనులు బై చేస్తే అప్పుడు దేనికి ఎంత వెళ్తుంది? ఇప్పుడు ప్రతి వ్యక్తి జీవితం నిద్ర అనేది కూడా దేవుడు మనకు పెట్టాడు. మరి అప్పుడు రోజుకి ఎన్ని గంటలు నువ్వు నిద్రపోతున్నావు? నిద్ర చేస్తే మిగిలిన సమయం సంగతి ఏంది? అందులో మరి మన కాలకృత్యాలకు ఎంత సమయం? ఖాళీగా ఉన్న సమయం ఎంత? అందులో నువ్వేం చేస్తున్నావు? అందులో నువ్వు దేవుడి కోసం కేటాయించే సమయం ఏంటి? లేకపోతే నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం కోసం ఎంత సమయం కేటాయిస్తున్నావు? నీ యొక్క క్వైట్ టైంకి ఎంత కేటాయిస్తున్నావు? లేకపోతే ఇతరులకు సువార్త చెప్పడానికి, పరిచర్య కోసం ఎంత సమయం కేటాయిస్తున్నావు? సరదాలకు తిరగటానికి లేకపోతే ఎంత టైం పాస్ చేస్తున్నావు? ఇదంతా అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో జీవిస్తున్న మనం అన్ని విషయం ప్రక్కన పెట్టండి, అవిశ్వాసుల విషయం ప్రక్కన పెట్టండి. అవునా?
సరే వాళ్ళు తెలుసో తెలియకో అలా జీవిస్తున్నారు. కానీ ఇప్పుడు మనం రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాం కదా, విశ్వాసులుగా సేవకులుగా ఉంటున్నాం కదా, పరలోకం కోసం ఎదురు చూస్తున్నాం కదా, రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం కదా. అలాంటప్పుడు ఈ న్యాయపీఠం పట్ల మనం ఒక అవగాహన కలిగి ఉండాలి. న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి ధనమును గురించి లెక్క అడుగుతాడు. ఆ ధనం దేనికి కేటాయించబడింది, ఎంత ఉపయోగపడింది, ఎంత వృధా అయింది దేవుడు అడుగుతాడు. ఇక్కడ నువ్వు దేవుని కోసం ఏం ఖర్చు పెట్టకపోతే పరలోకంలో బూడిది కూడా దొరకదు. అర్థమైందా? ఇక్కడ నువ్వు పిసినారిగా ఉంటానికి కుదరదు. కొంతమంది బాగా సంపాదించి దేవునికి ఏం కేటాయించుకొని చనిపోతారు. చనిపోయినాక ఏమవుతుంది? పరలోకానికి వెళ్ళి ఒటి చేతులతో నిలబడతారు. అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోగాకండి. మనం పరలోకానికి వెళతాం కనుక, సో మనం పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ధనవంతులుగా ఉండేటట్టుగా ప్రయత్నించాలి. అంటే ఇక్కడ మనకున్న ధనాన్ని ప్రభు కోసం ఖర్చు పెట్టాలి. అలాగే సమయం, దేవుడు మనకిచ్చినటువంటి జీవిత కాలంలో ఆయన మనకిచ్చినటువంటి ఆయుష్ని దేవుని కోసం ఎక్కువ సమయం కేటాయించాలి. అప్పుడు ఏమైంది? ఆ సమయం మనకి దీవెనకరంగా మారుతుంది. అంతేకాదు, దేవుని కోసం మనం కేటాయించిన సమయాన్ని దేవుడు ఆశీర్వదించి మళ్ళీ దాన్ని ఆయుష్ రూపంలో పెంచాడు అనుకోండి, ఎంత బాగుంటుంది. దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి మనం దేవుని సంతోషపరచగలిగితే ఎంత బాగుంటుంది. ఈ విషయాలను మీరు ఆలోచించుకొని ప్రియులారా, న్యాయపీఠం దగ్గర మనం నిలబడినప్పుడు దేవుడు అనేకమైన విషయాల గురించి మనం లెక్కడిగినప్పుడు, ముఖ్యంగా ఆయన మన చేతికి ఇచ్చిన ధనం, అలాగే ఆయన మనకిచ్చినటువంటి ఆయుష్ కాలం, ఈ సమయాన్ని గురించి అడిగినప్పుడు మనం చక్కగా దేవునికి లెక్క అప్పగించి దేవుని దగ్గర మంచి ప్రతిఫలం పొందుకునే స్థితిలో మనం ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. తండ్రి, నీ పాదములు స్తోత్రం చెల్లిస్తున్నాం. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యంతో, అవసరతలతో వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయాలని మీరు ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. గాడ్ బ్లెస్ యూ.